శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనిపించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో, కుంభంలో, ఉచ్చ స్థానాల్లో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో, కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనంలో, అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. మనం చూసినట్లయితే ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది. కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే గురువు ఈ రాశి వారికి చాలా యోగకారకమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు అన్నమాట మే 2024లో. ఎందుకంటే మనం చూసినట్లయితే గురువు చాలా యోగకారకమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు, లాభస్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఇప్పుడు కూడా చాలా మంచి స్థానంలోనే ఉన్నట్టుగానే మనం చెప్పచ్చు. ఎందుకంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో చాలా యోగకారకుడు అన్నమాట. అలాగే అక్టోబర్లో వచ్చేటప్పటికి 2023 అక్టోబర్ ఎండింగ్కే వచ్చేటప్పటికి కేతు 3వ ఇంట్లో మంచి స్థానంలో ఉన్నాడు. వీడికి అష్టమ శని దోషం అనేది 2024లో కూడా ఉంటుంది. సరే, అష్టమ శని దోషం వదిలేస్తున్నట్లయితే మనం ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి ఈ యొక్క రాశి వారికి యోగిస్తాయి అన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం అనేది లేదు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు మళ్ళీ విజయాన్ని కూడా ఇస్తాయి. అంటే మీరు ఏదైతే ధైర్యంతో చేసే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి దీర్ఘకాలికంగా వీరికి మంచి లాభాలని కూడా చేకూర్చగలుగుతాయి అన్నమాట. శని దోషం అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి కేతువు తృతీయంలో ఉన్నందువల్ల మంచి ఫలితాన్ని ఇస్తాడన్నమాట. మరియు గురువు వీరికి రాశి వారికి వచ్చేటప్పటికి మే 1వ తారీఖున వీరికి లాభస్థానంలోకి గురువు రాబోతున్నాడు అన్నమాట. లాభస్థానంలోకి వచ్చిన గురువు వచ్చేటప్పటికి పూర్తి యోగకారకుడు అన్నమాట. అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విషయంలో వీరు చేసే ప్రతి ప్రయత్నాలు, అంటే వారి యొక్క చేసే ప్రతి ప్రయత్నాల్లో వారు చేదోడు వాదోడులుగా వీరి వెనకాల ఉంటూ ఉంటారన్నమాట. వీరికి ఆర్థికంగా కూడా సహాయం అనేది అంది వస్తుంది అన్నమాట. ముఖ్యంగా వీరు చేసే ప్రతి పనిలోనూ చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ సకాలంలో వీరికి అనుకున్న దానికన్నా ఎక్కువ రావటం అనేది జరుగుతుంది. మరియు వ్యాపార సంస్థలలో వీరి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే వ్యాపారం నెలకొల్పాలి అని చెప్పి వీరి యొక్క ఆలోచన అనేది నెరవేరుతుంది అన్నమాట. అంటే వ్యాపారం పెట్టడం, వ్యాపారంలో సంపాదించడం అనేది కూడా జరుగుతుంది. వాటిలో ఎటు సంశయం లేదు. శారీరక మానసిక ఆరోగ్యం అనేది బాగా అనుకూలంగా కూడా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, అంటే ఒక మంచి సంబంధం అనేది వీరి జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. బాగా తెలిసిన వారి ద్వారానే ఒక వివాహం రావటం జరుగుతుంది. ఎంతో కాలంగా మనసులో ఉన్నటువంటి దగ్గరగా ఉన్న ఒక ఆప్తుడు, అంటే స్నేహితుడితో వివాహం చేసుకోవాలి, లేదంటే ఆ యొక్క స్నేహితురాలతో వివాహం చేసుకోవాలి అని మీకు ఆలోచన అనేది ముడిపడే విధంగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. స్నేహితులు
మరియు సత్సంబంధాలు మీరు జీవితంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. రిలేషన్షిప్స్ అనేది ఫ్యామిలీలో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఎమోషనల్ అంటే ప్రేమ సంబంధితమైన విషయాలతో పాటు ఎమోషనల్గా ఏదైతే మీరు ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారో ఆ యొక్క రియాక్షన్ అనేది నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని కొంచెం శాంతింపబరుస్తుంది అన్నమాట. మరియు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు మరియు జీవిత భాగస్వామికి అనారోగ్యం అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. 2024-25 మనం జీవితంలో ఇద్దరం కలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం మనతో పాటు మన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్లోకి రావటం అనేది జరుగుతుందన్నమాట. గురువు యొక్క బలం అనేది ఈ రాశి వారిని ఈ యొక్క సంవత్సరం మొత్తం నడిపిస్తుంది అన్నమాట. అంటే ఒక మంచి తీరానికి ఒక తీసుకెళ్ళటం అనేది జరుగుతుందన్నమాట. వారి కాళ్ళ మీద మీరు నిలబడాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో వాటి ద్వారా మీరు నిలబడటం అనేది జరుగుతుందన్నమాట. భార్య భర్తల మధ్య నెలకొన్నటువంటి ఏవైతే ప్రతిష్టంభన ఉందో అంటే వారి యొక్క మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గటం అనేది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు అన్నమాట. సంతాన సంబంధితమైన విషయాల్లో పుత్రకాంక్ష ఏదైతే ఉందో అంటే పిల్లలు కావాలి మరియు పుత్రుడు కలగాలి అని చెప్పి మీ ఆలోచన అనేది నెరవేరడానికి ఎన్ని రోజులు ఉండదు అన్నమాట. ఒక మంచి సంతానం అనేది ఉదయించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే పుట్టడం అనేది జరుగుతుంది. వ్యాపార సంస్థలలో వ్యాపార సంబంధితమైన వ్యవహారాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. మధ్యలో ఆరోగ్య సంబంధితమైన విషయాలు మరియు మానసిక స్థిరత్వం అనేది కొద్దిగా ఎక్కువగా ఎమోషనల్గా ఉన్నప్పటికీ గురుబలం అనేది వీరికి రావాల్సినటువంటి ఫలితాలు అనేవి సమయానికి ఇవ్వటం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితం పొందుతారు. అప్లై చేసినటువంటి లోన్స్ కానీ పెట్టాలనుకున్నటువంటి బిజినెస్ కానీ సమయానికి వచ్చి చేరటం, వచ్చినటువంటి డబ్బు కానీ అన్నీ కలిసి వస్తాయి అన్నమాట పెట్టడానికి బిజినెస్. స్నేహితులు మరి కుటుంబ సభ్యులు ఆరోగ్యం మరియు సుఖ సంతోషాలు అనేవి వికసిస్తాయి అన్నమాట. శారీరక మానసిక స్థిరత్వంతో పనిచేయటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది 2024-25 సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తున్నాయి అన్నమాట. ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఎంసెట్ కానీ లేకపోతే ఎయిమ్స్ కానీ వారి యొక్క మనో అభిష్టం అనేది నెరవేరుతుంది అన్నమాట ఈ రాశి వారికి. అంటే మీరు అనుకున్నటువంటి ఉద్యోగం లేకపోతే అనుకున్నటువంటి ఏదైతే వృత్తిలో వీరికి ఒక మంచి డిగ్రీ రావటం అనేది జరుగుతుందన్నమాట. ఆ యొక్క కాలేజీలో సీట్ రావటం, ఆ కాలేజీలో వీరు చేరటం వీరికి మానసిక సంతృప్తి పొందగలుగుతారు. విదేశీయాన సంబంధితమైన విషయాలు, విదేశానికి పోవాలి చదువుకోవాలి అని చెప్పి విద్యార్థులు ఎవరైతే తాపత్రయపడుతున్నారో వారి యొక్క అభిష్టం అనేది కూడా నెరవేరుతుంది. అది నెరవేరటం అనేది వీరికి మే తర్వాత బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. వివాహ సంబంధితమైన విషయాలు కూడా మే తర్వాత వీరి జీవితంలో ఒక మనిషి అంటే ఎవరైతే ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఉన్నారో వారి యొక్క జీవితంలోకి వేరే మనిషి రావటం అనేది జరుగుతుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలిస్తాయి. మరియు అలాగే ఇంకో విషయం చెప్పాలంటే వీరి యొక్క జీవితంలో రెండో వివాహం చేసుకోవాలనుకునే వారు ఎవరైతే ద్వికలత్ర యోగం అంటే రెండో వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో పునర్వివాహ సంబంధితమైన వ్యవహారాలు కూడా మే తర్వాత బాగా అనుకూలించే విధంగా ఉన్నాయి. జీవితంలో ప్రేమ గురించి తాపత్రయపడేవారు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చినప్పటికీ వారి జీవితంలో వివాహ బంధంలోకి ఇంకొక మనిషి ప్రవేశించటం ఆ యొక్క స్త్రీ ద్వారా కానీ పురుషుడి ద్వారా కానీ వీరికి మానసికంగా కూడా సంతోషాన్ని వీరి జీవితంలో పొందడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఆ యొక్క సత్సంబంధము ఏదైతే ఉందో అంటే ప్రేమతో కూడుకున్నటువంటి సంబంధం ద్వారా ఆ వచ్చినటువంటి మనిషి ఎవరైతే వీరి జీవితంలో ఒక మంచి సంతోషాన్ని ఇన్ని రోజులు నేను అనుభవించలేనటువంటి జీవిత సత్సంబంధాన్ని నా జీవితంలో నెలకొల్పడం అనేది జరుగుతుందన్నమాట. మరియు సుఖమైనటువంటి జీవితం అనేది ప్రశాంతమైనటువంటి జీవితం అనేది ఈ సంవత్సరం వీరు పొందడం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వీరు పొందగలుగుతారన్నమాట. మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాహన ముద్రిక యోగం అనేది రావటం జరుగుతుంది అన్నమాట. అండ్ వాహనంతో ఒక ముద్రిక అంటే ఒక గజెటెడ్ ర్యాంకింగ్ పొజిషన్స్లో వీరి కింద కొంతమంది పనిచేసే వారి విధంగా కూడా ఉంటుంది. ఒక మంచి ఉద్యోగం పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం లేదు. వీళ్ళకి ఒక ప్రమోషన్ రావటం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. అలాగే డాక్టర్స్, నర్సెస్, స్పోర్ట్స్ షాపులు పనిచేసేవారు మరియు వారి యొక్క సంస్థల నిర్వాహకులు కూడా ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తున్నాయి. న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వారు, ఇంజనీరింగ్ రంగ నిపుణులు మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరాంతం అంతా బాగానే ఉందన్నమాట. మరియు ఈ యొక్క రాశి వారు ఎవరైతే నూతన గృహం కొనుక్కోవాలని చెప్పి వారికి చిరకాల వాంక్ష ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం నెరవేరటం అనేది జరుగుతుందన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం లేదన్నమాట. గ్యారంటీగా ఈ సంవత్సరం వీరు ఒక మంచి గృహం కొనుక్కోవటం అనేది జరుగుతుంది. ఆ గృహంతో వీరికి మానసిక ఆనందం అనేది కూడా పొందటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే పురోహితులు, విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ, మరి బోధనా రంగంలో ఉన్నటువంటి వారు కానీ, మత ప్రబోధకులు కానీ, ఇవి ఉద్యోగస్తులకు కానీ వీరందరికీ వచ్చేటప్పటికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశిలో ఉన్నటువంటి వారు అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీస్ రంగ నిపుణులు, అలాగే పోలీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కానీ, పోలీసుకి సహాయ సంబంధితమైన విషయాల్లో పనిచేసేవారు కానీ, మిలిటరీ రంగ నిపుణులు కానీ వీరికి ద్వితీయార్థం అనేది చాలా అనుకూలంగా ఉంది. మే తర్వాత వీరికి చాలా అనుకూలిస్తుంది అన్నమాట. గృహాలు కట్టి అమ్మేటువంటి వృత్తిలో ఉన్నవారు కానీ, వారి యొక్క యజమానులు కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేవారు కానీ, లేకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో యజమానులు కానీ వీరికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం పొందగలుగుతారు. ద్వితీయార్థంలో పూర్తి లాభాన్ని పొందగలుగుతారు. ప్రథమార్థంలో వీరికి రావాల్సినటువంటి వృత్తి అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. కాంట్రాక్ట్ రంగంలో చేసేవారు, రోడ్లు పనులు చేసేవారు కానీ, కాంట్రాక్ట్ రంగంలో పనిచేసేవారు కానీ వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. డబ్బు ఇరుక్కుపోయి ఎవరైతే బాధపడుతున్నారో, చాలా సంవత్సరాలుగా డబ్బు రాకుండా, సమయానికి వచ్చి చేరకుండా ఎవరైతే బాధపడుతున్నారో వారందరికి కూడా సమయానికి డబ్బు రావటం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం గ్యారంటీగా లాటరీలు కానీ, అంటే లాటరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే ఏదో ఒక లాటరీ కానీ, అలా జాక్ పాట్ లాంటి కానీ డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరుతుందన్నమాట మే తర్వాత. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి డబ్బు అనేది, మనీ అనేది మూవ్మెంట్ అనేది జరుగుతుంది. చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. యాక్చువల్గా ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని గురువు ఇవ్వబోతున్నాడు అన్నమాట. వాటిలో ఎటువంటి గురుబలమే జీవితాన్ని నడిపిస్తుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తుందన్నమాట. ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు కానీ, లేకపోతే ఆటోమొబైల్ రంగంలో నిర్వాహకులు కానీ, యజమానులు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ, డీలర్స్ కానీ, ఖనిజానికి అన్వేషకులు కానీ, ఖనిజ నిష్పత్తి కనుక్కునే టెస్టింగ్లో పనిచేసేవారు కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసేవారు కానీ, బ్యాంకింగ్ సంస్థల్లో పనిచేసేవారికి కూడా ప్రథమార్థంలో వీరికి వృత్తిలో దొరకడం అనేది జరుగుతుంది. అండ్ జాబ్ దొరకడం అనేది జరుగుతుంది. వాటిలో ఉత్తీర్ణత మటుకు మే తర్వాత బాగా వీరు పైకి రావటం అనేది జరుగుతుంది అన్నమాట. వడ్డీ చలామణి చేసే వారికి కూడా ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. అలాగే చీటీ రంగంలో చీటీ బిజినెస్ చేసే వారికి కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది అన్నమాట. మరియు ఈ సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి మంచి లాభదాయకంగా ఉంటుందన్నమాట. కర్కాటక రాశి వారికి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. సమయానికి వచ్చేటప్పటికి మంచి డబ్బు రావడం అనేది చాలా మంచి యోగ్యకారకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్గా చెప్పొచ్చు అన్నమాట. స్పెక్యులేషన్స్ కూడా బాగా లాభించే విధంగా ఉందన్నమాట వీరికి. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. ద్వాదశ రాశుల వారికి మీద మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది. కేతు యొక్క బలం అనేది లేదు కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుని బాగా పూజించాలన్నమాట. అలాగే మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది. గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది.
శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతుగ్రహం అన్నమాట. కేతుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుణ్ణి పూజించినా సరే సరిపోతుంది అన్నమాట. అలాగే తదుపరి గ్రహం అయినటువంటిది ఏదేంటంటే తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చేటప్పటికి ఈ యొక్క కేతు గ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినాటి శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు కాబట్టి వీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం. అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీర దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానాల్లోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు కాబట్టి రాహుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు కాబట్టి మరి దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు. మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారు. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు, అష్టమంలో కేతువు, అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి, దుర్గాదేవిని అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.